హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన కథా కాలక్షేపంలో డి కామేశ్వర్ గారు రాసిన కథాకావ్యం మహిమ 5వ భాగం, ఆఖరి భాగం నా మాటల్లో. ఏ ప్రశ్నకి జవాబు లేని ప్రీతి బిక్కచచ్చిపోయి జరుగుతున్న పరిణామాలను ఎలా అడ్డుకోవాలో, ఎవరిని సాయం అడగాలో కూడా తెలియనంత అయోమయ స్థితిలో ఉండిపోయింది. నాకేం తెలియదన్న మాట తప్ప ఏమీ చెప్పలేక ఏడుస్తూ, గాయాల బాధను తట్టుకోలేక విలపిస్తూ సెల్లో తిండి నిద్ర మాని ఏడవటం తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో 3 రోజులు గడిపింది. వినోద్తో సహా ఏ ఒక్కరికి ఫోన్ చేసినా ఎవ్వరూ బదులివ్వలేదు. తల్లికి చెప్పినా ఆవిడ నిస్సహాయురాలు. అన్న ఈ సమయంలో ఆదుకోవటానికి ముందుకు రావడం తనకు తెలుసు. ఇదంతా వినోద్ చేయిస్తున్నాడన్న కోపంతో, అవమానంతో దహించుకుపోతూ కుమిలిపోవటం తప్ప ఏ దారి తెన్ను తోచిన స్థితిలో దేవుడు పంపిన దూతల నల్లకోటి వేసుకున్న లాయర్ ఒకడు దర్శనమిచ్చాడు. ఈ కేసులోంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం, ఈ కాగితాల మీద సంతకం పెట్టాలి. ఏమిటా కాగితాలు అని అడక్కముందే స్టాంప్ పేపర్ కూడా అందించాడు. వినోద్తో ఇకపై ఏ సంబంధం ఉండరాదని, అతని దరిదాపులకు కూడా రావద్దని, అతని మొహం చూడనని, ఆ కంపెనీతో ఏ సంబంధం పెట్టుకోనని, ఏ విధమైన క్లైమ్స్ చెయ్యనని, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానని, ఒక్క మాట వినోద్ గురించి కానీ ఆ కుటుంబం గురించి కానీ మాట్లాడను అని, వెంటనే అబార్షన్ చేయించుకుంటానని అన్ని విధాలా అంగీకరించి ఈ పత్రాల మీద సంతకాలు పెట్టాలి. అప్పుడే ఆమె విడుదలయ్యేందుకు సహాయం అందుతుందని, లేకపోతే డ్రగ్స్ నేరం మీద జీవితాంతం జైల్లో మగ్గాల్సి ఉంటుందని లాయర్ చెప్పాడు. దాంతో దిక్కుతోచిన స్థితిలో తల ఆడించి పెట్టమన్న చోట సంతకాలు పెట్టింది. చదువుకున్న ప్రీతికి డ్రగ్స్ నేరం ఎంత పెద్దదో తెలుసు. అందులోంచి బయటపడటానికి తన దగ్గర ఏ దారి లేదని తెలుసు. మర్నాడు ఉదయం మెజిస్ట్రేట్ ముందుకు కేసు వెళ్ళాక విడుదల ఏర్పాటు జరుగుతాయని చెప్పి వెళ్ళాడు లాయరు. ఆ రాత్రి ప్రీతికి ఆసుపత్రి ఖర్చు కూడా లేకుండా అబార్షన్ దానంతట అదే జరిగిపోయింది. పోలీసులు పెట్టిన హింస, మానసిక క్షోభను ఆ శరీరం తట్టుకోలేక ఆమెకు భవిష్యత్తులో ఇంకో సమస్య ఎదురుకాకుండా దేవుడు దయతలిచినట్లు అబార్షన్ ఆ జైలు గోళ్ల మధ్య జరిగిపోయింది. ఇదంతా వినోద్, అతని కుటుంబమే చేయించిందన్న ఆమె అపోహకి సమాధానం ఎవరూ చెప్పలేరు. పోలీసులు అనబడేవారు తాము చిక్కుల్లో ఇరుక్కోకుండా 4 గూండాలను పోలీస్ వేషాల్లో పంపి ఆమె ఇంట్లో డ్రగ్స్ ప్యాకెట్లను వాళ్లే పెట్టి వాళ్లే వెతికి పట్టుకొచ్చారని, అప్పుడు నిజం పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్న నిజాలు ప్రీతికి ఎప్పటికీ తెలిసే అవకాశం లేనంత పకడ్బందీగా అంతా జరిగిపోయింది. ప్రీతి చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా జీవచ్ఛవంలా 2 సూట్ కేసులు పట్టుకొని పాత స్నేహితుల దగ్గరకు చేరింది. ఘోరం, అమానుషం, మరీ ఇంత అన్యాయమా, ఇంతటి ప్రతీకారమా? సినిమాలు కథల్లోలాగా నిజ జీవితాల్లో కూడా ఇలా జరుగుతాయా? ప్రీతి కథంతా విన్న మహిమ మ్రాన్పడిపోయింది. నోట మాట రానట్లు చాలాసేపు అలాగే కూర్చుంది. తర్వాత తేరుకొని, పాపం, ప్రీతి జీవితంలో ఇంత విషాదమా? అందుకే ఆ అవమానం, దుఃఖం, వేదన భరించలేక తాగుడు అలవాటు చేసుకొని మొదట్లో రోజుల తరబడి గదిలోంచి బయటికి రాకుండా తాగుతూ అలా దొర్లేది. ఎవరన్నా భోజనం పెడితే తినేది, లేకపోతే అడిగేదే కాదు. పిచ్చి అవతారంలా తయారైంది. మేమందరం భయపడిపోయాం. ఆ స్థితిలో బయటికి పొమ్మనలేక, ప్రీతి ధోరణి భరించలేక, ఇది తెలిస్తే మా ఉద్యోగాలకి ఏ ముప్పో అని భయపడుతూ బతికామనుకో. లోకానికి మొహం చూపలేక చీకటి గదిలో మగ్గేది. ఈ స్వయంకృత అపరాధం కొంత, తెలివి తక్కువతనం కొంత, అనాలోచిత చర్యలతో అన్నింటితో సర్వనాశనం అయిపోయింది. వినోద్ ఇంత అన్యాయం చేశాడా? అవినాష్, విశాల్ గారిని చూస్తే పెద్ద మనుషుల్లా కనపడ్డారు సందేహంగా అంది మహిమ. నో, అందరం ముందు అదే మాట అనుకున్నాం, భయపడిపోయాం. 2 అమ్మాయిలు వినోద్తో సంబంధం పెట్టుకున్న వాళ్ళు భయపడి ఉద్యోగం వదిలి వెళ్ళిపోయారు. కానీ తర్వాత తెలిసిందేమిటంటే దీని వెనుక కథ అంతా నడిపింది సుస్మిత తండ్రి కిషన్ లాల్ అగర్వాల్ అని. మన బాస్ విశాల్, అవినాష్ గారులు కూడా తమ కంపెనీ పరువు ప్రతిష్ఠ దిగజారిపోతాయని భయపడ్డారు. అంచేత వాళ్లే చెప్పమని చెప్పారో లేక అన్వర్ తనే చెప్పాడో కానీ అన్వర్ ద్వారా విషయం ఆఫీసులో అందరికీ తెలిసింది. బహుశా తమ పేరు చెడగొట్టుకోవటానికి ఇష్టపడక అన్వర్ని ఉపయోగించి ఉండొచ్చు. లేకపోతే అతనికి అంత ధైర్యం ఎక్కడిది? మొత్తానికి తండ్రి చేత చేయించిన పనితో సుస్మిత శాంతించింది. సీమ అంది, నిజమే, విషయం తీసిపారేసేది కాదు. అది వారి ఇంటి పరువు, కంపెనీ పరువుకి సంబంధించింది. అలాగే చాలా అవమానకరం, ఇబ్బందికరమైన విషయం కూడా. అయినా వినోద్ ఒక్కడిదే తప్పు కాదు, ఇందులో ప్రీతి తప్పు కూడా ఉంది కదా. ఎందుకు లేదు? సగం తన తప్పే. వినోద్తో సంబంధం పెట్టుకునే ముందు పెళ్ళైన వాడు, పిల్లాడు ఉన్నాడని తెలుసు కదా.
అన్నీ తెలిసి తన స్వలాభం కోసం అతని ఆధారంగా పైకి ఎదగాలని, పేరు డబ్బు సంపాదించుకోవడానికి ఓ ఆలంబన కావాలని అతని పంచన చేరింది. ఆ బంధం శాశ్వతం కావాలనుకోవడం అత్యాశ. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసి ప్రెగ్నెంట్ అయి అతన్ని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవాలని దురాశతో కక్ష సాధింపు చేసి అతని మనసుకు దూరమైంది. వినోద్ చెప్పినప్పుడైనా అంగీకరిస్తే ఆ బంధం కొన్నాళ్లైనా సాగేది. ఆ కృతజ్ఞతతో వినోద్ శాశ్వతంగా ఆమె బ్రతుకు తెరువుకి లోటు లేకుండా ఏర్పాటు చేసేవాడేమో. పోనీ సుస్మిత తండ్రి వచ్చి బెదిరించినప్పుడైనా భయపడి ఇచ్చిన డబ్బు పుచ్చుకున్నా సరిపోయేది. ఇంటికెళ్ళి వాళ్ళ పరువు బజారున పడేసి తను రోడ్డు మీద పడి నానా గోల చేసింది. మొగుడు ఇలాంటి వ్యవహారాన్ని ఏ భార్య అయినా ఎందుకు సహిస్తుంది? అందులోనూ డబ్బుతో వచ్చిన భార్య. ఒక్కగానొక కూతురి భవిష్యత్తు ఆ తండ్రికి ముఖ్యం. అన్ని విధాలా నష్టపోయింది. ఆఖరికి ప్రీతే కదా. సీమ విరక్తిగా అంది. పాపం, ఇలా ఎన్నాళ్ళు గడుపుతుంది డబ్బు లేకుండా? ఏడాదిగా ఆమె తాగుడు తిండికి ఆమె సంపాదించుకున్న కొన్ని లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. ఇప్పుడు ఆమె దగ్గర చిల్లిగవ్వలేదు. చివరికి మాకు నెలకు ఇవ్వటానికి కూడా డబ్బు లేకపోయినా మేము భరించాం కొన్నాళ్ళు. కానీ ఎవరైనా ఎన్నాళ్ళని పెట్టగలరు? ఏమైనా ఎన్నాళ్ళని అలా పెట్టగలం? అందుకే ముఖ్యంగా తన్ని తాగుడు మాన్పించి దారిలో పెట్టాలని అందరం కలిసి నిర్ణయించాం. ఏం చేశారు? కుతూహలంగా అడిగింది మహిమ. ఒకరోజు అందరం కూర్చొని గట్టిగా చివాట్లు పెట్టాం. ఇలా పని పాట లేకుండా తాగి పడుకుంటే మాకేం అవసరం లేదు నీకు తిండి పెట్టడానికి అని చాలా కఠినంగా హెచ్చరించాం. ఇంకా ఏడుపు విషాద పర్వం నుంచి లేచి పని మొదలుపెట్టు, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో అని చెప్పాం. నేనేం చేస్తాను? నాకెవరిస్తారు ఉద్యోగం? అంది దీనంగా. ముందా తాగుడు మాని మామూలుగా తయారై 4 ఆఫీసులు తిరుగు. ఏ పని దొరికితే అది చెయ్యి. ఎక్స్ట్రా వేషాలు ఏమైనా వేసుకో. నీకు కావాల్సింది డబ్బు. ప్రకటనల ఉద్యోగం కాకపోతే ఏదైనా కంపెనీలో చిన్న ఉద్యోగం అన్నా వెతుక్కో. ముందు మామూలుగా మునుపట్లా తయారవ్వు. నీకు అందం ఉంది, టాలెంట్ ఉంది. ఎవరో ఒకరు ముందుకు రావచ్చు. డబ్బుకి బేరాలాడకుండా ఎంత ఇస్తే అంత తీసుకో. నెల రోజులు చూస్తాం, లేకపోతే నీ పెట్ట బయట పారేస్తాం అని బెదిరించాం. నాకెవరిస్తారు ఉద్యోగం? ఇంత జరిగాక నాకు యాడ్ వరల్డ్లో ఛాన్సులు ఎలా వస్తాయి? దిగాలుగా అంది ప్రీతి. ఇంట్లో కూర్చుంటే అవకాశాలు వెతుక్కుంటా రావు. నువ్వే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలి అని ప్రోత్సహించాం, బెదిరించాం. మొత్తానికి ఇంట్లోంచి పొమ్మంటామన్న భయంతో ఉదయమే లేచేది. వాక్, యోగా చేయటం మొదలుపెట్టింది. మొహం కాస్త తీటబడింది. 4-5 తెలిసిన కంపెనీలు తిరిగి వచ్చింది. ఏదైనా అవకాశం ఉంటే పిలుస్తాం అన్నారంట. కాస్త దారిలో పడింది. వినోద్ మీద కక్షతో రగిలిపోతుంది. మనసులోంచి ముందు ఆ భావన తీసేస్తే తొందరగా మనిషి తేరుకుంటుంది అని విన్న సంగతి ఆమెకు చెప్పాం. వినోద్ పాత్ర ఏమీ లేదని విన్న ప్రీతి నిజంగానా? నిజమేనా అని తిరిగి నిజమే అయి ఉండొచ్చు. నాకు తెలిసిన వినోద్ అంత నీచంగా ప్రవర్తించలేడు. ఇంత క్రూరంగా నా మీద ప్రతీకారం తీర్చుకోడు అంది మనసు కాస్త తేటపడినట్లు. తర్వాత 1-2 నెలలకి 1-2 చిన్న చిన్న ప్రకటనల కోసం రైవల్ కంపెనీ వాళ్ళు ప్రీతిని పిలిచారు. వాళ్ళకి జైన్ కంపెనీతో ఎప్పుడూ పోటీయే. ప్రీతి చేసిన ప్రకటనల పొటెన్సీ వాళ్ళకి తెలుసు. ప్రీతిని తమ వైపు తిప్పుకోవాలని అప్పుడు ప్రయత్నాలు సాగలేదు. ఇప్పుడు తనంతట తాను వచ్చింది. కాకపోతే ఇప్పుడు డిమాండ్ చేసే స్థితిలో లేదు. చవకలో కొట్టేయచ్చు వాళ్ళ ఆలోచనలవి. ఏదో ఒకటి ప్రీతి కాస్త దారిలో పడింది. చేతిలో డబ్బు ఉన్న రోజు చిన్న రమ్ బాటిల్ కొనుక్కొని వచ్చేది. ఉన్న అలవాటుని ఒకేసారి మానటం కష్టమవుతుందని మేం కూడా చూసి చూడనట్లు ఊరుకునేవాళ్ళం. ఇది ప్రీతి కథ. మన ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు పాఠాలు చెప్తుంది అందరికీ. సీమ ముగించి తలగడలు సర్దుకొని గుడ్ నైట్ చెప్పేసి పడుకుంది. కానీ మహిమకి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. మహిమ పనిలో చేరి 4 రోజులైంది. ఆఫీస్ వాతావరణం అలవాటైంది. అక్కడ పనితీరు కూడా తెలిసింది. ఇచ్చిన ప్రకటనలకి భావయుక్తమైన క్రిస్పీ స్పార్క్ ఉండేలా తయారు చేసే మహిమ క్యాప్షన్స్ విశాలకి బాగా నచ్చేవి. ఆమెలో భావుకత, అది మాటల్లో చెప్పగలిగే నైపుణ్యం, ఆ యాడ్స్ ప్రేక్షకులను పాఠకులను ఆకట్టుకుంటున్నట్లు రిపోర్ట్స్ రావటం కంపెనీ అసెట్ అయింది. మహిమకి ఏదన్నా పనిచేస్తే అది పూర్తి చేసే వరకు ఆలోచనలను చెదరనీయని ఏకాగ్రత, పట్టుదల మీనన్కి అర్థమైంది. ఒకసారి విశాల్ దగ్గర ఆ ప్రసక్తి తెచ్చాడు. విశాల్ కూడా అంగీకరిస్తున్నట్టు తల ఊపాడు. ఈ మధ్య 1-2 కొత్త ఆలోచనలకి ఆమె ఇచ్చిన క్యాప్షన్స్ వెరైటీగా ఆకట్టుకున్నాయి. గులాబీ లాంటి సుకుమార్యం మీ సొంతం చేసుకోవాలంటే మీ కళని కలలా మిగలనివ్వద్దు. రోజు సబ్బుతో మీ కళ నిజం చేసుకోండి. నోరు తెరిస్తే ముత్యాలు రాలిపోతాయేమో అనుకోవాలి. పళ్ళు కాదు, అందానికి భరోసా ఇచ్చే మా పౌడర్. మీ ఆరోగ్యం మాకు మహాభాగ్యం. మా మూలికా లేహ్యం మీ ఆయుష్కి గ్యారంటీ ఇస్తుంది. ఇలాంటివి కొత్తగా ఉండి ప్రకటనలను ఇచ్చే కస్టమర్లను కూడా ఆకట్టుకున్నాయి. కస్టమర్లనే కాదు, చదివిన అందరినీ కూడా.
విశాల్ ఆ రోజు ఇంట్లో ఉదయం కాఫీ తాగుతూ మహిమ రాసిన ఓ క్యాప్షన్ గురించి చెప్తూ అదే మాట అన్నాడు. డాడీ, మహిమ క్యాప్షన్స్ కొత్త రకంగా ప్రజెంట్ చేస్తోంది చూసారా అన్నాడు పేపర్లో వచ్చిన ప్రకటన చూపిస్తూ. అవినాష్ తల ఊపాడు. అవును, ఇంటర్వ్యూలోనే అనిపించింది పొటెన్సీ ఉన్న క్యాండిడేట్ అని అన్నాడు అవినాష్. ఈ అమ్మాయికి క్రియేటివ్ సైడ్ కాక విజువల్ సైడ్ కూడా, అంటే కెమెరా యాంగిల్స్, ప్లేస్మెంట్, షార్ట్ డివిజన్ వగైరాల మీద కూడా నాలెడ్జ్ ఉంది. ఎలా తెలుసు? మన చీరల యాడ్ షూట్ అయినప్పుడు మహిమ షూటింగ్ స్పాట్కి వెళ్ళటానికి పర్మిషన్ అడిగింది. వెళ్ళి 3-4 షాట్స్ ఎలా తీస్తే బాగుంటాయో చెప్పిందట. కెమెరామెన్ రఘు చెప్పాడు. అలాంటప్పుడు తనకు ఇంట్రెస్ట్ ఉంటే చిన్న ఛాన్స్ ఇచ్చి చూద్దాం డైరెక్షన్కి. మనము కొత్త వారిని తయారు చేసుకోవాలి కదా. ఏదన్నా ఆమె ఇంట్రెస్ట్ చూపిన యాడ్కి ఛాన్స్ ఇచ్చి చూడు అన్నాడు ఆయన. తల ఊపాడు విశాల్. ఇద్దరి సంభాషణ విన్న వినోద్, ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు కుతూహలంగా అడిగాడు పేపర్లోంచి చూస్తూ. విశాల్ తండ్రి వంక చూశాడు. అవినాష్ ముభావంగా మహిమ అని క్రియేటివ్ అసిస్టెంట్ అన్నాడు. వినోద్ ఇదివరకటి వినోద్ కాదు, పూర్తిగా మారిపోయాడని ఆయనకు తెలుసు. అయినా మహిమ లాంటి అమ్మాయి, అన్ని విధాలా ఆకర్షించగల అమ్మాయి అతని కంటపడితే మళ్ళీ లేదు లేదు. వినోద్లో గత ఏడాది నుంచి చాలా మార్పు వచ్చిందని తెలిసిన అవినాష్ ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి. నిజంగానే వినోద్ మునుపట్లా లేడు. ఒక 6 నెలలు వినోద్ జీవోత్సవంలాగే బతికాడు. ప్రీతి చేసిన అవమానం తట్టుకోలేక ఇంట్లో భార్య సూటిపోటి మాటలతో తూట్లు పొడుస్తుంటే అడుగడుగున హీనాతిహీనంగా కుటుంబ సభ్యుల ముందు, ఆఖరికి పనివాళ్ల ముందు కూడా తీసి పారేస్తుంటే తల ఎత్తలేక, జవాబిచ్చే ధైర్యం లేక తలదించుకొని వెళ్ళిపోయేవాడు. రోజులో 3 వంతుల టైము ఆఫీస్లోనే ఉంటూ నిద్ర సమయానికి దొంగలా వచ్చి తిని పడుకునే కొడుకుని చూస్తే తల్లి తండ్రి తల్లడిల్లిపోయేవాళ్ళు. కొడుకు చేసింది తప్పే, కానీ ఇంతటి కఠిన శిక్ష దానికి. ఓ పక్క ప్రీతి, రెండో పక్క భార్య చేసిన అవమానంతో అతనికి స్త్రీ జాతి అంటేనే అసహ్యం పుట్టిందని, విరక్తి కలిగిందని అవినాష్కు తెలుసు. కాలమే గాయాన్ని మాన్పుతుందని ఊరుకోలేక ఓ రోజు కొడుకు ఇంట్లో లేని సమయంలో కోడలికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ మామగారు అని కూడా లేకుండా ఎంత తరిగినా నన్నే అంటారా అని దులిపి పారేసింది. వియంకుడితో మాట్లాడి చూద్దాం అనిపించి మాట్లాడితే ఆయన, దాని బాధ మీకు అర్థం కాదా? మీకు మీ కొడుకెంతో, నాకు నా కూతురు అంతే. దానికి ఆ బిడ్డే కనుక లేకపోతే దాన్ని ఆ కొంప నుంచి ఎప్పుడూ నా ఇంటికి తీసుకొచ్చుకునేవాణ్ణి అని నోరు మూయించాడు. మీరు చేయలేని పని నేను చేసి నా కూతుర్ని కాపాడుకున్నాను. ఇంటి పెద్దగా మీరేం చేశారు? అన్నీ తెలిసి ఊరుకున్నారు అని వాత పెట్టాడు. కొడుకు ఇంక జన్మలో ఆడదాని వైపు వెళ్ళడని, ఎవరిని నమ్మడని ఆయనకి నమ్మకం. ప్రీతి మీద దాడి, జైలు కబురు విన్న అందరూ ఇది ఎవరు చేశారో తెలియక నింద తన మీద పట్టడంతో ఆఫీసులో తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ 4-5 రోజుల తర్వాత సుస్మిత ఆవేశపు క్షణాలలో నోరు జారి, మా నాన్న నాకు అండగా నిలబడ్డారు కనుక న్యాయం జరిగింది, లేకపోతే మీరంతా చోద్యం చూస్తూ నిలబడేవారు అన్న మాటతో నిజం తెలిసి విస్తుపోయారు. అంత అవమాన భారంలోనూ వినోద్ ప్రీతికి జరిగిన పరాభవం విని చెలించిపోయాడు. ప్రీతి తొందరపడింది. తన మీద నమ్మకం పోగొట్టుకుని విచక్షణ కోల్పోయి ప్రవర్తించింది. ఇంత అరాచకంగా ఓ అమ్మాయిని శిక్షించటం, ఆఫీస్లో అమ్మాయిలంతా అతన్ని బెరుగ్గా చూడడం, తనని చూసి తప్పుకుంటూ తిరగడం, ఆఫీస్ పని మీద మాట్లాడినా కూడా బిక్కుబిక్కుమంటూ చూడటం, అందరూ ఈ సంఘటనకి ఎంత భయపడ్డారో తెలిసి ఎవరికీ మొహం చూపలేక షూటింగులప్పుడు సెట్ మీదకి వెళ్ళటం మానేశాడు. పూర్తయ్యాక విజువల్స్ తెప్పించుకొని చూసి మార్పులు చెరుపులు చెప్తూ వీలైనంత వరకు రూమ్కే పరిమితమయ్యాడు. అలాంటి వినోద్ ఇన్నాళ్ల తర్వాత మహిమ గురించి చెప్పుకుంటుంటే వివరం అడగటం అవినాష్కే కాస్త ఆశ్చర్యం అనిపించింది. సీమా, ఆఫీస్ స్టాఫ్లో సగం మంది అమ్మాయిలున్నారు. మనం పురుషుల మధ్య స్నేహ బాంధవ్యాలతో సహృద్భావ వాతావరణంలో ఒక కుటుంబంలో వెలగలేమా? స్త్రీ పురుషుల మధ్య స్నేహం ప్రేమలోకి దించుతుంది అనే రూల్ మారదా ఎప్పటికీ? ఆడపిల్లలు మగవారి ప్రేమ మాటలకి మోసపోతూనే ఉంటారా? మహిమ కాస్త ఆవేశం, ఆవేదన కలిపి అంది ఆ రోజు ఆఫీసులో లంచ్ చేస్తూ ఉన్నప్పుడు. నువ్వు ఇంకా అవే ఆలోచనలో ఉన్నావా? ఫర్గెట్ ఇట్. కొన్నాళ్ళు మేము ఎంత బాధపడ్డామో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాలం గాయాన్ని మాన్పుతుంది. అలాగే ప్రకృతి నైజం మారదు కదా. ఎంత చదివినా, ఉద్యోగాలు ఏలినా స్త్రీ పురుష ఆకర్షణ ఎలా పోతుంది? కాస్త తెలివైన అమ్మాయిలు 1-2 సార్లు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తారు. చూడు మహిమ, ముఖ్యంగా పరిస్థితులు అలా తోసుకొస్తాయి. ఒక మధ్యతరగతి అమ్మాయి ఉద్యోగం కోసమో, బాస్ని ఇంప్రెస్ చేసి లాభపడటానికో, పేరు తెచ్చుకొని నిలబడటానికో, తమ అవసరాల కోసం కొంతమంది ప్రేమను నమ్ముకొని కొంతమంది ఇలా రకరకాలుంటారు. అన్నింటికీ మగాళ్ళని తప్పుపట్టలేం. ఆకర్షించటం దీపం లక్షణం, వెలుగు దరిచేరటం భ్రమరం లక్షణం. తప్పదు, జీవితం అంటే ఇదే
అవుననుకో, కనీసం ఒకే ఆఫీస్లో పనిచేస్తున్న మనలో మనమన్న ఆకర్షణకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకోలేమా? ఈ ఫ్యాషన్ వరల్డ్, యాడ్ వరల్డ్లో ఉండే ఆకర్షణలకు, ప్రలోభాలకు లొంగకుండా, మన బాస్లు మనల్ని లొంగదీసుకునే ప్రయత్నాలు చేయకుండా మనం ఏమీ చేయలేమా? సాలోచనగా అంది మహిమ. ఏమిటి నీ వెర్రి? మనం చెప్పందే తెలియదని అందరికీ అన్నీ తెలిసే ఆ టైం వచ్చేసరికి ఎవరి కారణాలతో వారు మెట్ల మీద జారుతూ ఉంటారు. సీమ విరక్తిగా అంది. మహిమ మౌనం దాల్చింది. ఆమె ఏదో ఆలోచిస్తోందని అర్థమై టేక్ ఇట్ ఈజీ మహి అంది టిఫిన్ బాక్స్ మూత పెడుతూ. ఆ రోజు రాఖీ పూర్ణిమ. మహిమ క్రియేటివ్ సెక్షన్లో ఉన్న అమ్మాయిలతో కలిసి వినోద్ రూంలోకి వెళ్ళింది. అంతమంది అమ్మాయిలు తన గదిలోకి రావటం చూసి ఆశ్చర్యంగా, కాస్త గాబరాగా వినోద్ తడబడుతూ ఎస్ అన్నాడు. మహిమ ముందుకొచ్చింది. సార్, ఈరోజు రాఖీ పండగ కదా, మేమందరం మీకు రాఖీ కట్టాలని వచ్చాము, ఇఫ్ యూ పర్మిట్ అంటూ హారతి పళ్ళెం పట్టుకుంది. ఇంకో అమ్మాయి స్వీట్లు పట్టుకొని నిలబడింది. వినోద్ ముందు బిత్తరపోయాడు. తర్వాత తేరుకొని రిలీఫ్గా ఫీల్ అయ్యి అతని మొహంలో ఆనందం తొంగి చూసింది. ఈజ్ ఇట్? యు ఆల్ ఆర్ వెల్కమ్. రండి లోపలికి. అఫ్ కోర్స్, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా ఇంత ఆప్యాయంగా వచ్చి రాఖీ కడతానంటే వద్దంటానా అంటూ చేయి చాపాడు. సార్, ఇక్కడ పనిచేస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలు అంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. జైన్స్ అండ్ సన్స్ కుటుంబం మనది. మా అందరికీ సోదరులు మీరు. ఈ రోజు నుంచి మమ్మల్ని మీ స్వంత చెల్లెలుగా భావించమని కోరుతూ రాఖీ కడుతున్నాం అంటూ అతనికి బొట్టు పెట్టి హారతిచ్చి రాఖీ కట్టింది మహిమ అందరికంటే ముందుగా. నోట్లో చిన్న స్వీట్ ముక్క పెట్టింది. థ్యాంక్ యూ సార్ అన్న మహిమతో రాఖీ కట్టి సార్ ఏమిటి? వినోద్ నవ్వుతూ చలాకీగా అన్నాడు. ఓకే భయ్యా అంది మహిమ చనువుగా. వినోద్ చటుక్కున జేబులో చెయ్యి పెట్టి చేతికందిన 500 రూపాయల నోటు మహిమ చేతిలో పెట్టాడు. ఇది వద్దు సార్, మీ అభిమానం చాలు మహిమ మొహమాటంగా అంది. ఇది మా సాంప్రదాయం. రాఖీ కట్టిన చెల్లెలకి బహుమతి ఇవ్వక తప్పదు అన్నాడు వినోద్. థ్యాంక్ యూ సార్ అంటూ మహిమ పక్క తప్పుకొని సీమ వరుసగా అందరూ కట్టండి అంది. 30 మంది అమ్మాయిలు ముందుకు వచ్చి వినోద్కి రాఖీలు కట్టారు. జేబులో డబ్బంతా అయిపోతే జస్ట్ ఏ మినిట్ అంటూ ఫోన్ చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బు తెప్పించాడు. అందరికీ సమంగా ఇచ్చాడు. థ్యాంక్ యూ, ఈరోజు నాకు దేవుడు చాలా గొప్ప బహుమతి ఇచ్చాడు. ఇంతమంది చెల్లెలు దొరకడం నా అదృష్టం. ఇది ఎవరి ఆలోచనో కానీ రియల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ నిజాయితీగా అన్నాడు. మహిమకు వచ్చిన ఆలోచన ఇది అన్నారు అందరూ ముక్త కంఠంతో. వినోద్, ఓ మహిమ అంటే మీరేనా? హ్యాపీ టు మీట్ యూ. మీ గురించి విన్నాను అన్నాడు మహిమని ప్రశంసాపూర్వకంగా చూసి. ఇది మంచి ఆరంభం. ప్రతి డిపార్ట్మెంట్లో అమ్మాయిలకు, అబ్బాయిలకు రాఖీ కట్టి అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని పెంచుదాం అన్నాడు వినోద్. థ్యాంక్ యూ సార్ సంబరంగా అన్నారు. ఓకే సార్, గుడ్ డే అంటూ ఎవరి సీట్ల వైపు వాళ్ళు వెళ్ళిపోయారు. భలే ఐడియా తట్టింది నీకు. ఇన్నాళ్ళు వినోద్ గారిని తప్పుకొని తిరిగాం, అతని దృష్టిలో పడకూడదని. రాఖీ కట్టిన చేతిని పట్టుకునేటంతగా నీచానికి దిగజారడని ఆశిద్దాం ఎవరో అమ్మాయి అంది. పాపం వినోద్ సార్ని చూస్తే నాకెందుకో జాలిగా అనిపించింది. మగాళ్ళంతా ఎన్నో తప్పు పనులు చేసి హాయిగా ఎస్కేప్ అవుతారు గడుసుగా. కర్మగాలి బతుకు బట్టబయలైంది. అందరి చేత చీ అనిపించుకున్నాడు. పాపం ఏడాదిగా అతను మొహం ఎత్తుకుని తిరగటం మానేశాడు. సీమ సానుభూతిగా అంది. మహిమ తల ఊపి అతన్ని చూస్తే అంత నీచుళ్లాగా లేడు. అతనున్న పరిస్థితుల్లో కక్కుర్తో, ప్రేమకు మొహం వాచో ఏదో చిక్కుకున్నాడు. దానికి పర్యవసానం ఇంత కఠినంగా ఉంటుందని ఊహించి ఉండడు. ఏమైనా మనం మరీ అంత విలన్గా చూడకూడదు. అంతా తలలు ఊపి పనిలో పడ్డారు. రాత్రి డిన్నర్ చేస్తున్నప్పుడు వినోద్, డాడీ ఇవాళ నాకు 30 మంది చెల్లెళ్ళు దొరికారు తెలుసా అన్నాడు. ఏమిటి? విశాల్ ఆశ్చర్యంగా అడిగాడు. అంతమంది చెల్లెళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మీ అమ్మ ఈ మాట వింటే నాకు తెలియకుండా ఎంతమందిని ఎందరితో కన్నావు అని నెల్లేసి చెవులు మెలేస్తుంది. అవినాష్ జైన్ చిలిపిగా భార్య వెంక చూస్తూ అన్నాడు. అనసూయ నవ్వుతూ, ఏమో బాబు, ఏం చేసినా చేస్తారు తెరచాటున ఈ మగాళ్ళు. నిజానిజాలు మీ డాడీకే తెలియాలి అంది ఆవిడ హాస్యంగా. ఆ రోజు సుస్మిత అన్నగారికి రాఖీ కట్టడానికి పుట్టింటికి వెళ్ళిన సందర్భంలో డైనింగ్ టేబుల్ దగ్గర మనసు పిప్పి నవ్వుతూ మాట్లాడాడు వినోద్. చాలా రోజుల తర్వాత ఫ్రీగా అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. చెప్పన్నయ్య, ఎవరా చెల్లెళ్ళు? నేను ఉన్నానుగా ఒక అన్నయ్యని. నా దగ్గరికి ఎవరూ రాలేదే అన్నాడు విశాల్. 30 మంది మన ఆఫీస్ అమ్మాయిలు మహిమ ఆధ్వర్యంలో వచ్చి నాకు రాఖీ కట్టారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎంతో రిలీఫ్గా అనిపించింది. నిజమా? బాగుంది ఆలోచన. మహిమ ఐడియా అన్నమాట. అంటే నీకు ముందరి కాళ్లకు బంధం. ఇకపై పిచ్చి వేషాలు వద్దు, మమ్మల్ని అందరినీ చెల్లెల్లా చూడు అని చెప్పగానే చెప్పడం అన్నమాట. అర్థమైందా? బీ ఏ గుడ్ బాయ్ అని రాఖీతో బంధించారు. జైన్ చలాకీగా అన్నాడు. ఒక్క సెకండ్ వినోద్ ముఖం మలినమైపోయింది.
కానీ తండ్రి మాటని స్పోర్టివ్గా తీసుకొని కరెక్ట్ డాడీ, నా గురించి నా లీలలు విని భయపడి అమ్మాయిలంతా కలిసి ప్లాన్ వేశారులా ఉంది మహిమ డైరెక్షన్లో. నేను చెప్పలే ఆ అమ్మాయిలో డైరెక్టర్ పొటెన్సీ ఉందని? మరి నా దగ్గరికి ఎవరూ రాలేదే? విశాల్ ఆశ్చర్యంగా అన్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్వి కదా నువ్వు. అమ్మాయిలు లైన్ వేయటానికి అన్ని అర్హతలు ఉన్నవాడివి. అన్నయ్య ముద్ర ఎలా వేస్తారు? వినోద్ హాస్యంగా అన్నాడు. అలా అయితే పర్వాలేదు. నేను చేతగాని దద్దమ్మనని, వీడి వల్ల ప్రమాదం లేదని భావించి వదిలేశారేమోనని భయపడ్డా. తను హాస్యంగా అన్నాడు విశాల్. వీడో ముసలోళ్లే అని నన్ను వదిలేసినట్టున్నారు. అవినాష్ కూడా హాస్యంగా అన్నాడు. అంటే అమ్మాయిల కళ్ళు విశాల్ మీద ఉన్నట్లు ప్రూవ్ అయింది. విశాల్, ఇంకా నీదే ఆలస్యం. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. నీ పెళ్లి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అవినాష్ అన్నాడు. చాలా రోజులైంది ఇంట్లో పెళ్లి సందడి జరిగి. విశాల్ పెళ్లి బాగా చెయ్యాలి డాడీ, కిందటి సారలా కాకుండా అంటూ ఆగిపోయాడు వినోద్. అందరూ నిశ్శబ్దమయ్యారు. ఒక్కసారిగా నవ్వుల వాతావరణం గంభీరమైంది. వినోద్ వంక సానుభూతిగా చూసి దోషిలా తలదించుకున్నాడు అవినాష్. గతిలేని అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. మంచి అయినింటి అమ్మాయి, చదువు, సంస్కారం, మంచితనం ఉంటే చాలు మనసులో అనుకున్నాడు. ఓకే విశాల్, మంచి అమ్మాయిని నేను చూడనా? అమ్మాయిలో ఏముండాలో నాకు బాగా తెలుసు. ఎక్స్పీరియన్స్డ్ హస్బెండ్ని కదా. వినోద్ వాతావరణం తేలికపరుస్తూ అన్నాడు. ఓకే అన్నయ్య, డన్ అన్నాడు విశాల్ అన్నగారి భుజం తట్టి. ఆ రోజు ఒక బాడీ లోషన్ షూట్ ప్రోగ్రాం ఉంది. డైరెక్టర్ ప్రమోద్ కారు కిందటి రాత్రి యాక్సిడెంట్ అయింది. ప్రమోద్కి పెద్ద దెబ్బలు తగలకపోయినా కుడి చెయ్యి విరిగి ఆసుపత్రికి వెళ్ళిన పరిస్థితి ఎదురైంది. షూటింగ్ సెట్, నటులు అందరూ బుక్ అయ్యారు. క్యాన్సిల్ చేస్తే షెడ్యూల్ తేదీ మారిపోవటం, నష్టం జరుగుతుంది. ఇంకెవరికన్నా ఈ పని అప్పగించాలి. షూటింగ్ ఆగటానికి వీల్లేదు. విశాల్కి హఠాత్తుగా మహిమ గుర్తుకు వచ్చింది. ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రయత్నించు అన్న తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి. మహిమ, ఈ ప్రాజెక్ట్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ నీకు ఇద్దామనుకుంటున్నాను. కెన్ యూ హ్యాండిల్ ఇట్? పరిస్థితిని వివరించి ప్రొడక్షన్ గురించి చెప్పాడు. అది మహిమ రాసిన సబ్జెక్ట్ కనుక, అప్పటికే ఆమెకు దాని వివరాలు తెలుసు కనుక తను సులువుగా హ్యాండిల్ చేయగలగదని అతని నమ్మకం. మహిమ నేనా అంటూ గాబరా పడలేదు, తడబడలేదు. ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పిన జవాబుతో అతనికి ఆమె పట్ల భరోసా చిక్కింది. సెట్, యాక్టర్స్ అంతా రెడీగా ఉంది కనుక ఒక్కసారి వెళ్ళి చూసుకొని ప్రొసీడ్ అవుతా అంది మహిమ నిబ్బరంగా. దెన్ గో హెడ్. ఏదన్నా సాయం కావాలంటే కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ని అడగమని అన్నాడు. మహిమ డైరెక్షన్లో తయారైన యాడ్ని ఫైనల్ చేసే ముందు అవినాష్, వినోద్, విశాల్ ముగ్గురు ఆ యాడ్ సీడీ చూశారు. అందమైన అమ్మాయి తెల్లటి పల్చటి నైట్ డ్రెస్లో అలా పక్క మీద నుంచి ఒళ్ళు విరుచుకుంటూ లేచి చుట్టూ పరుచుకున్న పరిమళం ఎక్కడిదన్నట్లు ఆగ్రానిస్తూ అలా ట్రాన్స్లో ఉన్నట్లు, గాలిలో తేలిపోతున్నట్లు దేవకన్యలా నడుస్తూ ఓ పూల తోటలోకి వెళ్ళిపోతుంది. అక్కడ జలజల చెట్ల నుంచి రాలుతున్న పూలన్నీ కుప్పగా పోగై ఆ కుప్పలో పువ్వులన్నీ వరుసగా చక్కటి అందమైన సీసాలకు జారిపోతాయి. ఆ సువాసన అక్కడిది అన్నట్లు ఆ బాడీ లోషన్ పేరు గల సీసా అమ్మాయి చేతిలోకి వస్తుంది. ఆ అమ్మాయి ఆ సువాసనను ఆగ్రాణించి అలా ట్రాన్స్లోంచి బయటకు వచ్చి ఆనందంగా సీసాను చూపిస్తుంది. అంటే ఆ బాడీ లోషన్ చక్కటి సున్నితమైన సువాసన గల పూలతో చేసిందని, అలాంటి సుకుమారమైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుందన్న భావంతో తీశారు. అవుట్డోర్ షూటింగ్తో పని లేకుండానే ఇండోర్ షూటింగ్లోనే ఆ యాడ్ని తయారు చేశారు. బెడ్రూమ్ సీన్ని, గార్డెన్ సీన్ని రీమిక్సింగ్ చేశారు. అనేక కొత్త కొత్త టెక్నిక్లు జత చేసి మిక్స్ చేసే మెళకువలు ఉన్న ఈ రోజుల్లో అలాంటి సీన్లు, యూనిట్, యాక్టర్లు వెళ్ళక్కర్లేకుండానే కంప్యూటర్ ముందు కూర్చొని తయారు చేస్తున్నారు. మహిమ ఆ సీన్లలో చూపిన టెక్నిక్, హీరోయిన్ భావ ప్రకటనలు, సీను మొత్తం కన్నుల విందుగా అందంగా తయారైన ఆ యాడ్ చూసి గ్రేట్ అన్నాడు. అందరికంటే ముందు విశాల్. గుడ్ వర్క్, అమ్మాయిలో టాలెంట్ ఉంది, తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకుంది అన్నాడు అవినాష్. ఐ థింక్ ఈ అమ్మాయిని ప్రొడక్షన్ సైడ్ యాడ్ డైరెక్టర్గా తీసుకోవచ్చు అనిపిస్తుంది వినోద్ అన్నాడు. లెటర్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. అసలు తన అభిప్రాయం తెలుసుకోవాలి కదా అవినాష్ జైన్ అన్నాడు. రెండో యాడ్లో నటించే అవకాశం ఆరతికి రావటంతో, అది మహిమ డైరెక్షన్లో ప్రజెంట్ చేయటంతో మహిమ పట్ల అందరికీ గౌరవం, అభిమానం పెరిగింది. ఆమె తమందరిలో ప్రత్యేకత ఉన్న వ్యక్తిగా గుర్తించి మహిమకి ఓ ప్రత్యేక స్థానం తెలియకుండానే ఇచ్చేశారు అమ్మాయిలు. తన ఆనందాన్ని, అభిమానాన్ని, కృతజ్ఞతలు తెలియపరచుకోవటానికి ఆరతి అందరికీ హోటల్లో ట్రీట్ ఇచ్చింది. ఇంకేం, మన ఆరతి గొప్ప నటి, మన మహిమ గొప్ప దర్శకురాలు అయిపోయారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్ అంటూ అభినందించారు. ఏయ్ మహిమ, నీకింత అందమైన ఆలోచనకు సరిపోయే మాటలు ఎలా తడతాయి? సీమ మెచ్చుకోలుగా అడిగింది.
ఏమిటో మరి అదేనేమో క్రియేటివిటీ అంటే. నాకు తెలియకుండానే ఒక ప్రొడక్ట్ గురించి ఆలోచించగానే ఫ్లాష్లా కళ్ళ ముందు కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి. అలా ఏకాగ్రతతో దాని గురించే ఆలోచిస్తుంటే ఇంకా కొన్ని దృశ్యాలు సినిమాలా కనపడతాయి. అవన్నీ గుదిగుచ్చితే కొన్ని సీన్లు కలిపి నేను చెప్పాల్సిందిదే అనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని మాటల్లోకి అనువదించడమే స్క్రీన్ ప్లే. తెరపై ఎలా చూపాలి, పేపర్లో ప్రకటన ద్వారా ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు మంచి మాటలు 10 రకాలుగా ఆలోచిస్తా. అన్నింటిలోకి మంచివి ఏరుకోవటమే. అంటే నేను చెప్పదలిచిన దానికి సరైన మాట పడిందా, సరైన రూపు వచ్చిందా అన్నదానికి కంప్యూటర్ ముందు కూర్చొని పర్మిటేషన్స్, కాంబినేషన్స్ సెట్ చేసుకుంటూ పోతే ఆఖరికి ఓ రూపు తయారై నాకు తృప్తినిచ్చాక ఫైనల్ వర్షన్ తయారు చేస్తా. తాను ప్రజెంట్ చేసే పద్ధతి వివరించింది. గ్రేట్ అన్నారంతా చప్పట్లు కొట్టి. నా యాక్షన్ ఎలా ఉందో చెప్పలేదు, మీరెవరూ నన్ను పొగడలేదు అలిగినట్లుగా అంది ఆరతి. మొదటి యాడ్ కంటే ఇందులో ఎక్కువ కాన్ఫిడెన్స్ కనిపించింది. అన్ని యాంగిల్స్లో అందంగా కనిపించావు, మహిమ నిజాయితీగా అంది. అగైన్ దట్ క్రెడిట్ గోస్ టు యూ బొంగమూతి పెట్టింది. ఇది సక్సెస్ మీట్ అనే కదా అందరం పార్టీ చేసుకుంటున్నాం. మహిమ కొంగు వదలకు మంగళ నవ్వుతూ అంది. నాదేముంది, ప్రొడక్ట్ అవసరాన్ని బట్టి యాక్టర్స్ని వాళ్లే చూసుకుంటారు. రాయటం వరకే నా వంతు. ఏమో రేపు డైరెక్టర్ ఛాన్స్ ఇస్తారేమో ఈ వర్క్ సక్సెస్ అయిందని అంది సీమ. సీమ అన్నట్లే మర్నాడు విశాల్ రూమ్కి పిలిచాడు. కంగ్రాట్స్ మహిమ, మీరు డైరెక్ట్ చేసిన ప్రోడక్ట్ సక్సెస్ అయింది. డాడీ కూడా మెచ్చుకున్నారు. మీకు డైరెక్షన్ సైడ్ ఇంత పొట్టు ఉందని మాకు తెలియలేదు. ఎనీహౌ వీ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీకు డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందంటే డాడీ మిమ్మల్ని విజువల్ సెక్షన్కి ప్రమోట్ చేయమన్నారు. ఈజ్ ఇట్ ఓకే విత్ యూ? విశాల్ మర్యాదగా అడిగాడు. ఒక్క క్షణం మహిమకి ఏం జవాబు ఇవ్వాలో తెలియలేదు. జాయిన్ అయిన 2 నెలలకే డైరెక్షన్ వైపు అంటే ఇంతకంటే జీతం బాగుంటుంది, తొందరగా పేరు తెచ్చుకునే అవకాశం. క్రియేటివ్ సెక్షన్లో పేరు బయటకు తెలియదు. వెనకాల పేపర్ వర్క్ అంతా తమదే అయినా డైరెక్ట్ చేసిన వారికి వచ్చిన పేరు రాదు. ప్రకటనల యాడ్లో కూడా తయారు చేసిన వారి పేరు ఉండదు. ఇది తనకు దొరికిన గొప్ప అదృష్టం. కానీ విజువల్స్ అంటే ప్రలోభాలు, అవకాశాలు అందిపుచ్చుకోవటానికి బాస్లను ఇంప్రెస్ చేసేందుకు తంటాలు పడిన నటీనటులు, డైరెక్టర్లు ఈ వాతావరణంలో తను ఇమడగలదా? ఏమిటి ఆలోచిస్తున్నారు? మీ క్రియేటివిటీని, మీ ఆలోచనని మీరే డైరెక్ట్ చేసుకొని ప్రజెంట్ చేయటం. ఇట్ ఈజ్ అన్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఎస్, కానీ ఎక్స్పీరియన్స్ అంతగా లేదు కదా అని భయపడుతున్నాను. ఏదో ఒక జవాబు ఇవ్వాలి కదా అని అంది మహిమ. ఐ నో యు ఆర్ కాన్ఫిడెంట్. 1-2 సార్లు చేస్తే అదే అలవాటు అవుతుంది. మీకు హెల్ప్ చేయటానికి మిగతా స్టాఫ్ కూడా ఉంటారు కదా. థ్యాంక్స్ సార్, మీ నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. నాకింత ప్రాముఖ్యం ఇచ్చినందుకు ఈ కంపెనీకి నా చేతనంత సపోర్ట్ చేస్తాను. ఆ రోజు ఆఫీస్లో మహిమ అదృష్టానికి ఆనందించిన వారు, తమకన్నా జూనియర్కి మంచి పోస్ట్ వచ్చిందని లోలోను అసూయపడ్డవారు ఉన్నారు. ఇంటికి వెళుతూ స్వీట్స్, పకోడీలు ప్యాక్ చేయించి తీసుకెళ్ళింది మహిమ. అమ్మాయిలంతా ఆటలు పాటలతో సందడి చేస్తూ అభినందనలు అందించారు మహిమకి. ఆ రోజు క్రియేటివ్ డిపార్ట్మెంట్ నుండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి మారింది మహిమ. డిపార్ట్మెంట్ హెడ్ వినోద్ కాబట్టి మర్యాదపూర్వకంగా అతన్ని కలిసింది. ఓ వెల్కమ్ మహిమ, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ అండర్ మీ. నాకు విజువల్స్ అంటే ఎంతో ఇష్టం. దీనిలో మీరు నేను కలిసి పనిచేసి మంచి రిజల్ట్ సాధిద్దాం. ప్లీజ్ బి సీటెడ్. మర్యాదగా లేచి నుంచొని విష్ చేసి సీట్ చూపి కూర్చోమన్నాడు. తర్వాత కాస్త తటపటాయిస్తూ, మహిమ, ఆ రోజు మీరంతా వచ్చి అలా రాఖీ కట్టడం నాకెంత మేలు చేసింది చెప్పలేను. మీరిక్కడికి రాకముందు జరిగిన దురదృష్ట సంఘటన అని ఏదో చెప్పబోతూ ఉండగా, దానికి మీరెంత బాధ్యులో ప్రీతి కూడా అంతే బాధ్యురాలు. తను తొందరపడింది, ఆవేశపడింది, దానికి మూల్యం చెల్లించింది. తాను మీరు ఇద్దరు శిక్ష అనుభవించారు. ఇంకా అది ఒక పీడకల అనుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి సార్. క్షమించండి చనువు తీసుకుంటున్నందుకు అంది. నోనో, నాకెంతో మనశ్శాంతిగా ఉంది ఇప్పుడు. చెప్పనా మహిమ, ఆ రోజు నిన్ను సారీ మీరు అనబుద్ధి వేయటం లేదు. ఆ రోజు మొదటిసారి నా రూమ్లోకి రాఖీ కట్టడానికి మీరు వచ్చినప్పుడు నాకు ఇలాంటి చెల్లెలు ఉంటే ఎంత బాగుండును అనుకున్నాను. మీ ఆలోచన, మీ చొరవ, ఇంప్రెస్ చేసే ప్రవర్తన, మాటలు, పనిలో మీ సామర్థ్యం అన్నీ చూశాక నిజంగా నాకు ఇలాంటి చెల్లెలే కావాలనిపించింది. ప్లీజ్ నన్ను అన్నయ్యగా భావించు. చాలా ఎమోషనల్గా అన్నాడు. కథ కొనసాగుతుంది. ఇదే ఆఖరి భాగం అవుతుందనుకున్నాను, కానీ చాలా లెంతీ అవటం వల్ల ఈరోజు ఇంతటితో ముగిద్దాం. మిగిలిన కథను రేపు నా మాటల్లో వినిపిస్తాను. మన ప్రయాణం ఇలాగే కొనసాగుతూ ఉండాలి. అలా కొనసాగించడానికై మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన కథలు విన్నవారు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కూడా ఇవ్వండి.